రత్నం అన్నగారు చేసే మంచి కార్యక్రమాన్ని మా వంతు కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని, బీసీల రాజ్యాధికారం కోసం కృషి చేయాలని మా వంతు ప్రయత్నంగా మేము ఈ మీటింగ్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నకు సపోర్ట్గా మేము వచ్చున్నాం. ఇంకా మా బీసీ ప్రెసిడెంట్లు, కుల సంఘాల వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ నుంచి అమలుపరిచినటువంటి రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాడుతూ ఉంది. రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని 70 సంవత్సరాలు దాడుతూ ఉంది. ఈ దేశంలో ఇప్పటికి కూడా సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానత లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం భారత రాజ్యాంగాన్ని జనానికి దగ్గరికి తీసుకెళ్ళలేకపోవడమే. దేశానికి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో అనేక దేశాలు రాజ్యాంగాన్ని పట్టుకొని మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ముందుకెళ్తున్నటువంటి దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అయితే భారతదేశంలో కర్మ ఏంటంటే ఇప్పటికి కూడా 195% మంది జనానికి భారత రాజ్యాంగం పైన కనీస అవగాహన లేకపోవడం. ఇవాళ రత్నం నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని అందరినీ పిలిచాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, బహుజన మేధావులు, సామాజిక అసమానత లేకుండా ఉండాలని కోరుకున్నటువంటి మేధావులు, భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి మేధావులు ఒక చోటకు రాకపోతే భారతదేశం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అన్ని వనరులు ఉన్నాయి, సంపద ఉంది, మేధావులు ఉన్నారు ఈ దేశానికి. అయితే ఈ దేశం మనం అనుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడమే. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి సదస్సు ఇలా జరుగుతూ ఉంది. ఈ సదస్సు జయప్రదం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మరి జాతీయ నాయకుడు, ఎల్జేడి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి శరత్ యాదవ్ గారు మరి ఈ రోజున గుంటూరు రావటం అనేది చాలా సుపరిణామం. మరి నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశవ శంకర్రావుని, వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ఈ రోజున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా మా జిల్లా, మా రాష్ట్ర ట్రెజరర్ గారు అయినటువంటి కన్నా భాష గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు మేము ఈ రోజున ఇక్కడికి రావటం కూడా జరిగింది. మరి శరత్ యాదవ్ గారు ఏ ఒక్క ఆలోచన విధానంతో పార్టీని నిర్మాణం చేశారో, గతంలో జరిగినటువంటి పరిణామాలకి భిన్నంగా ఈ రోజున ఆయన దేశవ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం తీసుకుని ఒక పార్టీని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అణగారిన వర్గాలు ఏ విధంగా దూరమైపోతూ ఉన్నారు రాజకీయాలకి. మనకి 72 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. అంబేద్కర్ గారు ఈ రోజున రాజ్యాంగం రచించినటువంటి రోజు కూడా. మరి ఈ రోజున ఇదే కార్యక్రమాన్ని శరత్ యాదవ్ గారు రావటం అనేది చాలా మంచి సుపరిణామం. ఎందుకంటే మనకు రాజ్యాంగం వచ్చింది, స్వతంత్రం వచ్చింది, అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. కానీ దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి మన యొక్క హక్కుల్ని ఈరోజు వరకు కూడా పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితులకి రాజకీయ పార్టీలు కల్పిస్తూ ఉన్నాయి. దీన్ని చూసి మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పరిపాలన చేసేవాళ్ళు కేంద్రాలు కానీ రాష్ట్రాలు కానీ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీ కొన్ని రాజ్యాంగంలో కొన్ని అంశాలని పొందుపరిచారు. ఆ అంశాలని ఈ ప్రభుత్వాలు పూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాటిని పాటించకపోగా వచ్చినటువంటి హక్కుల్ని కాలరాసే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు చూస్తుంటే చాలా మరి దురదృష్టకరంగా ఉంది. ఈ రోజున మండల్ కమిషన్ సిఫార్సు ఉంది. 40 అంశాలతో కూడినటువంటి నివేదికని మరి ఆనాటి ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. కేవలంగా ఈ రోజున మరి దాదాపు మండల్ కమిషన్ సిఫార్సు కూడా చేసి దాదాపు 20 సంవత్సరాలు దాదాపు అవుతూ ఉంది. ఈ రోజు వరకు కూడా ఏదో ఒకటే అలా తప్ప కొన్ని అంశాలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోవటం కేంద్ర ప్రభుత్వం తప్పిదారి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ ఏ ఒక్క ఈ అణగారిన వర్గాలకి, సంచార జాతులకి విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా అవకాశాలు కల్పించాడో
అవి పూర్తి స్థాయిలో కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. దయచేసి మరి దీన్ని నాయకత్వం ఇచ్చినటువంటి శరత్ యాదవ్ గారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి బీసీలు, అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు, ఆనాడు రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు ఆశయాలను ఎవరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, మరి అలాంటి విషయాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా తీసుకొచ్చే విధంగా శరత్ యాదవ్ గారిని మేమంతా కూడా ఈ రోజున గుంటూరు రాక సందర్భంగా వారిని మేము మా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్కరించుకుని వారి నాయకత్వాన్ని, ప్రతిష్టని భారతదేశం మొత్తం కూడా బలంగా ఉండాలని చెప్పని మేము కోరుకుంటాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ట్రెజరర్గా పనిచేస్తున్నటువంటి జిల్లా గౌరవాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కన్నా మాస్టర్ గారు కూడా మాట్లాడారు. సంఘం యొక్క అధ్యక్షుడు శ్రీ కేశవ శంకర్రావు గారికి, తదితరులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మరి బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్లో వివేత్తన గత 5 సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తుంది. ఈ రోజున మెడికల్ సీట్లు కానీ 550 జీవో తీసుకురావడం కానీ, ఇంకా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ పాఠశాలలో ప్రవేశపెట్టడం కానీ, ఇలాంటి అద్భుతమైనటువంటి అన్ని విజయాల వెనకాల శ్రీ కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం యొక్క కృషి ఉందని తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఇక్కడికి శరత్ యాదవ్ గారు రావటం చాలా ఆనందమే. ఎందుకంటే బీసీల కోసం పాటుపడేటువంటి ఒక మంచి బీసీ నాయకుడు వారు 7 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు, 3 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంత సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి, పార్లమెంట్లో ఉండేటువంటి వ్యక్తి ఈరోజు గుంటూరుకి రావటం, ఒక బీసీ నాయకుడు రావటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ వయసులో కూడా ఇంత అనుభవంతో 1945లో పుట్టి ఈ రోజుకి కూడా ఆయన బీసీల కోసం పోరాటం అనేది ఆయన్ని చాలా గణనీయంగా మనం తప్పనిసరిగా పొగడాల్సిందే. మరీ పర్టికులర్గా ఈరోజు 70వ సంవత్సరం మన రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. ఈ రోజున శరత్ యాదవ్ గారికి రావటం, బీసీల గురించి ఒక మంచి ఉద్యమాన్ని నడుపుతూ దాని గురించి మాట్లాడటం చాలా సంతోషం. వారి ద్వారా ఇంకా బీసీలందరికీ దేశమంతా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ యొక్క ఐక్యత కూడా కలగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ సాంబశివరావు, బీసీ మహాజనసభ. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మెజార్టీ జనసంఖ్య కలిగినటువంటి జనం అధికారంలో ఉండడం అనేది ప్రజాస్వామ్య లక్షణం అయితే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా మైనార్టీ కొద్ది జనసంఖ్య కలిగినటువంటి 1-2 కులాలు మాత్రమే రాజ్యాధికారం చెలాయించడం అనేది ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అప్రజాస్వామ్యం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున శరద్ యాదవ్ లాంటి మేధావులు మొత్తం కేంద్ర లెవెల్లో పర్యటన చేస్తూ మేధావులను కలుసుకొని ఏ విధంగా అప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ యొక్క దేశం పునారెల్లుతున్నదని చెప్పి తెలియచడం కోసం మేధావులను కలుసుకొని మేధోమథనం జరుపుతున్నారు. దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మేము బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ గల 80% ప్రజలు ఈ దేశంలో ఓటర్సు, ఈ దేశ వారసులు. వీరు జనాభా తామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ మహాశయుడు యునైట్, ఆర్గనైజ్, యాజిటేట్ అని నినాదం, యాచన ద్వారా హక్కులు సాధించలేము, దానికి సమైక్య పోరాటమే సరైన నిదానాన్ని మేము తీసుకునే బహుజనంలో మేము చైతన్యం చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఈ మేధావులను ఆహ్వానిస్తున్నాం. ఈ బహుజనులకు ఈ దేశంలో రాజ్యాధికారం రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా మేము గ్రాస్ రూట్స్లోకి వెళ్ళి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ గల మహాజనులను, బహుజనులను మేము చైతన్యం చేసే దిశలో ఉన్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.
పేరు దేవసోత్ చంద్రానాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు. రాజ్యాంగం ఆమోదించి 70 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా రాజ్యాంగంలో అన్ని హక్కులు పొందపరిచినప్పటికీ మేము కూడా ఒక ట్రైబల్లో ఒక భాగం 30 గిరిజనుల్లో 30 తెగల్లో మేము సుగాలి, లంబాడి, బంజారాలుగా పిలువబడుతున్న ఈ సమాజంలో నేటికి కూడాను రాజ్యాంగంలో కల్పించిన హక్కులను ఇంకా పోరాడి సాధించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి మేము ఈరోజు చేస్తున్నటువంటి భూ పోరాట ఉద్యమాల ద్వారా మాత్రమే అది అటవీ హక్కుల చట్టాన్ని అమలుపరచడం జరిగింది. 500 జనాభా ఉండి 1000 మంది జనాభా ఉన్న దాన్ని తండాలు పంచాయతీ చేసి అని పోరాటం ద్వారానే ఇలా ప్రత్యేక పంచాయతీలు అవుతుంది. మూడవది, ఇలా మేము ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 15 కోట్ల మంది పైన మేము లంబాడీలు, బంజారాలుగా పిలువబడుతున్న మేము ఇలా మా ఆత్మగౌరవం సంస్కృతిలో ఉన్నటువంటి భాషని రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చమని మరొక ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టూ ఉన్నాం. కావున ఈరోజు సమాజంలో రాజ్యాంగం ఆమోదించి 70 సంవత్సరాలు అయినప్పటికీ అనేక హక్కులు కల్పించినప్పటికీ అది అధికారంలో మేము మా యొక్క వెనకబడి వర్గం లేకపోవడం వలన అది ఖచ్చితంగా అమలు జరగట్లేదు. కనీసం ఇప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ఏమైతే చేయాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధాన్ని ఖచ్చితంగా అమలుపరిచే దిశగా మేము పోరాటంలో భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం. నా పేరు దాసరి ఆనంద, హైకోర్టు అడ్వకేట్. మరి మనకి నా పేరు దాసరి ఆనంద, హైకోర్టు అడ్వకేట్, 2 రాష్ట్రాలు మరి న్యాయవాది ఉన్నాను. ఈ స్వాతంత్రం వచ్చి మరి 70 సంవత్సరాలు అయింది. అసమానతలు ఎక్కడ చూసినా అసమానతలు కనబడుతుంది. స్త్రీలకు సరి అయిన మరి సమానత్వం లభించట్లేదు. అలాగే కుల వ్యవస్థ చాలా భయంకరంగా ఉంది. ఎందుకని అసమానత్వాలు ఉన్నాయి? అసమానత్వాలు పోవాలంటే ఓటుని ఎలా వినియోగించుకోవాలి? ఓటుని వినియోగించుకొని మరి భారత రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించినటువంటి ఈ హక్కుని సద్వినియోగం చేసుకుంటే కనుక మనం రాబోయే తరాల్లో మంచి మేలు సంతరించుకోగలమని నేను చెప్తూ ఉన్నాను. అసమానతలు రూపుమాపాలి అంటే విద్యావంతులు, మేధావులు మరి వీళ్ళందరూ కలిసి ఒక తాటున వచ్చి మరి యొక్క అసమానతలు రూపుమాపడానికి కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర బీసీ రజక సంఘం నాయకులు చూపూడి శ్రీనివాసరావు గారు వచ్చారు. మనకి రాజ్యాంగం వచ్చింది సంబరాలు జరుపుకోవడం కాదు. 10 సంవత్సరాలు 1959కే సమానత్వము, న్యాయమైన వాటా రావాల్సి ఉంది. 2019కి 70 సంవత్సరాలు కూడా రాలేదంటే కోపంగా, ఉక్రోషంతో మా ఓటుతో బుద్ధి చెప్తామని ముందుకొచ్చారు. సారు వాళ్ళ టీంను పరిచయం చేసి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం జనరల్ సెక్రటరీ, నగర అధ్యక్షులైన గోడమూడి సత్యనారాయణ గారు, ట్రెజరరు యువన ఉమామేశ్వర గారు, జిల్లా కార్యదర్శి సామయ్య గారు. ఈరోజు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మరి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆకాశం, భూమి, సమస్త రంగాల్లో అందరూ సమానంగా పంచుకోవాలని భారత రాజ్యాంగంలో రాసింది.
ఆ రాజ్యాంగంలో రాసిన ఏ అంశం కూడా భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి అది రాను రాను ఎలా అయిపోయిందంటే కుదించిపోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సవరణలు చేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని ఇప్పటికే చాలా రకాలుగా జరుపుకోవడం జరిగింది. అగ్రవర్ణాలకి అనుకూలమైన భారత రాజ్యాంగాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఎట్లా అయిందంటే పరిస్థితి, పేదవాళ్ళ వర్గాలకి రాయితీలు ఇచ్చి ఓట్లు వేయించుకునే పరిస్థితి వచ్చింది. కనీసం సామాజిక న్యాయం రజకులు ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మరి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో అడుగుపెట్టిన పరిస్థితి. మరి ఆ నవేంద్రప్రదేశ్లో కూడా ఒక శాసనసభ్యుడు లేడు, ఒక నామినేట్ పోస్ట్ లేదు. ఈ రకంగా అగ్రవర్ణాలు ప్రభుత్వాలు వచ్చి కుదించిపోయి అణగారి వర్గాలు రోజు రోజుకి మరి క్షీణించిపోయే పరిస్థితిలో ఉంది. ఈ భారత రాజ్యాంగం అందరూ సమాన హక్కులు కల్పించాల్సిన రాజ్యాంగాన్ని మరి సమూలంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ప్రజలు మరి ఈ దశలో మేము అందరం కోరుకునేది ఏంటంటే సమాన న్యాయం కావాలా. ఆ న్యాయం కోసం మా ఓటు హక్కులు ఏవైతే ఉన్నాయో మరి చంద్రబాబు నాయుడు మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో 37 ఏళ్ళు రజకులకు సరైన న్యాయం చేయలేదు. మరి అందుకని చంద్రబాబు నాయుడు కొడుకు బుద్ధి చెప్పడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి 50% రిజర్వేషన్ అన్నాడు. ఆ 50% రిజర్వేషన్లో రాంగలే మరి ఆ రెడ్లకు మిగతా యాదవులకు గౌడులకు కొన్ని పదవులు ఇచ్చి మళ్ళీ మైనర్ బీసీలు పక్కన నెట్టాడు. ఎక్కడ కూడా ఆయన కూడా సమతుల్యం ఆయన పాటించకుండా ఎవరైతే అగ్రవర్ణాల్లో యాదవులకు గౌడులకు వాళ్ళకి ఇచ్చాడు తప్ప అసలు బీసీలు ఎవరు ఉన్నారంటే వాళ్ళు అట్టనే పోయారు. కనీసం నామినేట్ పోస్టులు ఇస్తారంటే ఆ నామినేట్ పోస్టులో కూడా అక్కడ కనబడిన పరిస్థితి. కనీసం డైరెక్టర్ పోస్టులు అని ఇస్తారంటే ఆ డైరెక్టర్ పోస్ట్ లేదు, కనీసం చైర్మన్ పోస్ట్ లేదు. కనీసం ఇలాగా మరి ఏదో రైతులకు ఏదైతే ఉందో వాచ్మెన్ కార్పొరేషను మరి అది ఇదివరకు ఉండేది, అది తీసేసి కార్పొరేషన్ మార్చారు. ఆ కార్పొరేషన్ మార్చారు కాబట్టి దానికి కూడా చైర్మన్ మరి రూపొందిస్తున్నారు. మరి అది కూడా త్వరలో రజకులకు రావాల్సిన వాటాని ఆంధ్రప్రదేశ్లో మరి ప్రభుత్వం అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వాటా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందులో భాగంగా 70 సంవత్సరాల రాజ్యాంగం వచ్చిన సందర్భంగా మేము ఏం చెబుతున్నామంటే సమాన వాటా రావడానికి మరి ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ అలాగనే భారతదేశంలో ఉన్న సమతుల్యమైన బీసీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళు మరి రాజ్యాధికారం సాధించుకున్నారు. ఎస్సీలు కూడా ఈరోజు అందులో భాగంగా మరి 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలో ఉన్నారు, మా ఆంధ్రప్రదేశ్లో బీసీలో ఉన్నారు. మేమే అడుగుతున్నాడు ఒకే వృత్తి కాబట్టి భారతదేశంలో ఒకే న్యాయం ఉండాలా, అందుకని మమ్మల్ని కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని 5 శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముందుకు తీసుకెళ్ళి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలా, మరి మెరుగైన జీవితాలు బలహీన వర్గాల్లో రావడానికి వారు వంతు కృషి చేయాలా. ఆ రకంగా మేమేం చెబుతున్నామంటే ఇప్పుడు మరి శరత్ యాదవ్ గారు ఎల్డీ పార్టీ పెట్టి మరి బహుజనులకి సమాన వాటా ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తానికి ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి మేము మా వాటా మా ఎవరైతే కరెక్ట్గా ఇస్తారో వాళ్ళకి తప్పనిసరిగా మా మద్దతు ఉంటుంది తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని కూడా మరి మోడీ గారు ఖచ్చితంగా బలహీన వర్గాల్ని ప్రాధాన్యత కల్పించే విధంగా మరి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి శరత్ యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రజక జన సేవా సంఘం తరఫున వారి ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వారు కూడా భారత రాజకీయాల్లో ఒక చక్రం తిప్పిన వాళ్ళు బీహార్లో కూడా మరి కేంద్రంలో కూడా మరి బీహార్లో కూడా మంచి పరిపాలన చేసిన వ్యక్తులు కాబట్టి మరి వాళ్ళకు తెలుసు సామాజిక న్యాయం. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం యాదవ్ ఇలాగా భారతదేశంలో మరి కాన్షీరామ్ గారు ఓటు నోటు కింద ఆయన తీసుకొచ్చాడు. ఓట్లు మా సీట్లు మీద ఇక చల్లదంటే భారతదేశంలో ఉన్న బహుజనులందరూ కూడా ఏకమయ్యి మరి ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళని 4 సార్లు సీఎం చేశాడంటే ఓటు ద్వారా. మేమందరం కూడా ఓటు ద్వారానే సాధ్యమైంది కాబట్టి 5 సంవత్సరాలు ఉద్యమాలు కాకుండా ఓటు ద్వారానే సాధించేదానికి మేమందరం ఓట్లు
ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వకుండా చేస్తే తప్పనిసరి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకుండా మరి మా వాటా మేము తీసుకునేందుకు రజకులందరూ బీసీలందరూ కూడా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర నాయకులు, బీసీ సంఘానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ, మేదరా సంఘానికి రాష్ట్ర ప్రెసిడెంట్ గారు డి యేసుబాబు గారు మన రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలైన సందర్భంలో అసమానత్వం మీద, అన్యాయపు వాటాల మీద అసహనంతో మేము నాయకత్వానికి వస్తాము, మా ఓట్లు మేమే వేసుకొని మా న్యాయమైన వాటాని సమానత్వాన్ని తెచ్చుకుంటామని ముందుకొచ్చారు. చెప్తారు ఆ విషయం. అందరికీ నమస్కారం అండి. నేను మేదరకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న నా పేరు దూళ్ళపాడు యేసుబాబు అండి. అలానే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంలో కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమాన్ని ఈ రోజున గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి 70 సంవత్సరాలు వచ్చి మనకి స్వాతంత్రం ఈ రోజున మనం సంబరాలు చేసుకుంటున్నాము. వాస్తవంగా మరి మనం ఈ ఓటు హక్కుతోటి ఎన్నో మన అవకాశాలని మనం సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉండగా మరి కొంతమంది దీనికి అడ్డుపడి మరి మన హక్కు మనకు చెందనీయకుండా మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మనం చైతన్యవంతులు అవ్వాలి. మన యొక్క హక్కుల్ని మనం సంపాదించుకోవాలి అంటే మన ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలి. మనకు నచ్చినటువంటి నాయకుల్ని మనమే ఎన్నుకొని ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. భరత్ గారు వచ్చారు, లీగల్ కన్సల్టెంట్. ఈ రాజ్యాంగము, సమానత్వము, న్యాయమైన వాటా 70 సంవత్సరాలు కూడా లేకపోవడం ఏంటి అని జరుగుతున్న రాష్ట్ర మేధావుల సదస్సుకి పోస్టర్ చూసి వచ్చారు. తన ఆలోచనలు పంచుకున్నారు. సో నేను అనేది ఏంటంటే యాక్చువల్గా నేను ఈ బ్యానర్ చూసి మోటివేట్ అయ్యి వచ్చాను. ఏంటి ఎగ్జాక్ట్లీ ఏంటి ఇంకా ఏం తెలుసుకోవచ్చు అనేది. అంటే మనకున్న వ్యవస్థలో చాలా లైక్ కమ్యూనిటీస్ అని, రిలీజియన్స్ అని ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎక్కడైతే సమానత్వం ఉంటుందో అక్కడే జనాలు ఒక మోటివేషన్తో వర్క్ చేయగలుగుతారు. అప్పుడు మనకి బాగా రిజల్ట్ వస్తుంది. సో ఎక్కడో ప్రాబ్లం పెట్టుకొని ఎక్కడో ఒక సొల్యూషన్ ఎత్తుకునేదానికన్నా మంచి సొల్యూషన్ ఏంటంటే అందరూ కూడా సమానంగా ఉండి కమ్యూనిటీస్ అనేది పెట్టుకోకుండా అందరూ సమానంగా వర్క్ చేస్తారు. కొద్దిగా మనకున్న స్థితిలో నుంచి పేదవాళ్ళకు కొద్దిగా హెల్ప్ చేసుకుంటూ వస్తే అందరూ ఉండడం. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైడ్ కూడా మనం చేయాల్సిన పొల్యూషన్స్ కంట్రోల్ చేసుకుంటే కనుక చేస్తే మనం ఒక మంచి పలుకుబడితోటి బాగా రిజల్ట్ వచ్చేటట్టుగా వర్క్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బీసీ అధ్యక్షులు బీసీ చైతన్య సభ. గుంజి నరసింహరావు గారు రైల్వే ఎంప్లాయీ, హైదరాబాద్ నుంచి. రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా సమానత్వం ఎందుకు రాలేదు, వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తూ ఈ జరుగుతున్న రాష్ట్ర సదస్సుకి వచ్చారు. బీసీ చైతన్య సమితి గౌరవ అధ్యక్షులు వాళ్ళ టీంని పరిచయం చేసి సార్ యొక్క ఆలోచన కూడా చెప్తారు. నా పేరు గుంజి నరసింహారావు. నేను రైల్వే ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ చైతన్య సమితి గౌరవ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను. ఈరోజు నాతో కూడా మా రాష్ట్ర బీసీ చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేవీ రామారావు గారు, తర్వాత నగర ప్రెసిడెంట్, గుంటూరు నగర ప్రెసిడెంట్ శరభలింగం గారు నాతో వచ్చినారు. మా అధ్యక్షుడు బీసీ రమణ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన కూడా వస్తున్నారు. తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరతనగండ్ల వాసు, గుంటూరు నగర వాస్తవులు ఆయన కూడా వచ్చినారు అనుకున్నారు. ఈ సందర్భంగా మేము ఈ నవంబర్ 26వ తేదీ ఈ
మేధావుల చైతన్య సదస్సును జరిపేదాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజానీకానంతా కూడా మనకి రాజ్యాంగం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన సమసమాజం సమానత్వం అనేది ఇంకా రానేలేదు. రాజకీయ రంగంలో కానివ్వండి, ఆర్థిక రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానివ్వండి, ఈ 3 రంగాల్లో కూడా రాజ్యాంగంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగన్న సమసమాజం నిర్మాణం కావాలంటే ఇలాంటి సదస్సులు ఎన్నో జరగాలి. సామాన్య ప్రజలకు కూడా, మారుమూల ఉన్న ప్రజలకు కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన సమసమాజం సమానత్వం సమాన అవకాశాలు అనేది విస్తరించాలి. సో ఈ భావాన్ని అన్ని రంగాల్లో, ముఖ్యంగా రాజకీయంలో అట్టడుగునున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఈ రాజ్యాధికారంలో వాళ్ళకి సమాన భాగస్వామ్యం కావాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ భాగంగా మేము ఈ సదస్సుకు వచ్చాం. మన ఆంధ్రప్రదేశ్ మేధావుల రాష్ట్ర సభ రాజ్యాంగం వచ్చిన 70 సంవత్సరాలు అయినా కూడా 10 సంవత్సరాలకు రావాల్సిన సమానత్వం న్యాయమైన వాటా రావట్లేదు అని జరుగుతున్న సభకి ముస్తఫా అంబేద్కర్ గారు ముస్లిం అయినా కూడా నేను భారతీయుడిని, నేను మూల నివాసిని అని నినదిస్తూ హైదరాబాద్ నుంచి వేరే రూట్లో, దగ్గరైన రూట్లో నుంచి కూడా వెళ్లకుండా గుంటూరు వచ్చి ఈ సభని నాకు సమానత్వం కావాలి, న్యాయమైన వాటా కావాలని నినదించడానికి వచ్చారు. మన రాష్ట్ర నాయకులు వినయ్ బ్రదరు మాకు సమానత్వం కావాలి, న్యాయమైన వాటా కావాలి, రాజ్యాంగం ఆమోదించిన దినాన్ని మేము నామినల్గా జరుపుకోము, మాకు సమానత్వము న్యాయమైన వాటా వచ్చే వరకు పోరాడతాము, ఓటుతో చైతన్యపరిచి 2024లో రాజ్య స్థాపన చేస్తామని నిందించడానికి వచ్చారు. ఇద్దరు నాయకులు ఇద్దరు మాట్లాడతారు. నా పేరు ముస్తఫా అంబేద్కర్. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు వారి ద్వారా 2018న జాతీయ అవార్డు పొంది ఉన్నాను. మరియు ఓటు హక్కు ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి, ఈ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి వాడుకునేది ఓటు హక్కు. ఓటు హక్కు ఎవడొక్క సొత్తు కాదు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. అది అమ్ముకునే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ఓటు హక్కు అనేది మనము చెప్పుకోవడానికి నాలుకలో చాలా సింపుల్గా ఉంది, కానీ ఈ ఓటు హక్కు మనకు తీసుకురావడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన 4 పిల్లల ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఓటు హక్కు మన వరకు వచ్చింది. కానీ ఈ ఓటు హక్కును మనం సరైన మార్గంలో వినియోగించుకుంటే 2024 నాటికి మనం రాజ్యాధికారం సాధించుకోవడానికి చాలా సులువు మార్గం ఉంది. దయచేసి నా బహుజనులారా దయచేసి గమనించండి, ఓటు అమ్ముకోకూడదు. ఎందుకంటే ఓటు చాలా విలువైనది. ఈ ఓటు వల్ల మనం బానిస కూడా అవ్వగలం. ఈ ఓటుతో మనం రాజ్యాధికారమైనా సాధించగలం. దయచేసి ఓటు మాత్రం అమ్మకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఓటు హక్కు మనకు కల్పించారు. దయచేసి ఓటు అమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెన్నుపోటు పోవద్దని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. జై భీమ్. ఈరోజు జరుగుతున్నటువంటి గుంటూరులో బహుజనుల మేధావుల సదస్సుకు వేలాది మందిగా తరలి వచ్చినటువంటి ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడడానికి ముందుకు వచ్చినటువంటి మీ వినయ్ కిషోర్ని 70 సంవత్సరాలైన రాజ్యాంగం అమలయ్యి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు భారీ బహిరంగ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మీటింగ్కి అనేక రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది మేధావులు వచ్చి తన సమావేశాన్ని ఇవ్వడానికి, సమాచారాన్ని ఇవ్వడానికి ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళందరికీ, ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓటు హక్కు అనేది మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించినటువంటి ఒక వరము. కానీ ఈరోజు మనువాద సమాజంలో మనం అందరం బందీలమై ఉన్నాము. వాళ్ళు వేసేటువంటి రాజకీయ కుట్రలో మనం బందీలమయ్యి మన ఓటుని మనం అమ్ముకుంటున్నాము. మన ఓటుని వాళ్ళు దొంగిలించుకుంటున్నారు. ఈ దొంగతనం నుంచి ఇప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళు ఏ విధంగా అయితే ఈ రాజకీయ నాయకులు ఇది అవుతున్నారో, ఇప్పుడు ఓటును దొంగతనం చేసేటువంటి ఈ రాజకీయ నాయకులు కూడా అంతకన్నా దారుణంగా తయారవుతున్నారు. ఈరోజు ఉదాహరణ మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి చిన్న ఎగ్జాంపుల్ చాలు. వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఏ విధంగా విచ్ఛిన్నం చేశారో,
పదవి కోసం ఏ విధంగా వాళ్ళు తహతగలాడుతున్నారో మరి అందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మనువాద సమాజంలో ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ రాసినటువంటి స్క్రిప్ట్లే ఈరోజు జడ్జిమెంట్గా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జడ్జిమెంట్ కూడా అదే విధంగా వస్తున్నాయి. ఈ ఆర్ఎస్ఎస్ రాసినటువంటి స్క్రిప్ట్లే జడ్జిమెంట్గా వస్తున్నాయి. మనము ఓటుని వేస్తున్నప్పుడు బ్యాలెట్ విధానాన్ని వివిప్యాట్లు లెక్కించమన్నారు. వివిప్యాట్లో 10% లెక్కిస్తే చాలన్నారు. మనం 100% లెక్కించాలన్నాము. 100% లెక్కించకుండా 10% లెక్కిస్తే చాలని ఆర్ఎస్ఎస్ రాసినటువంటి స్క్రిప్ట్ని జడ్జిమెంట్గా తీసుకొచ్చారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు అనేకమైనవి జరుగుతున్నాయి. దీన్ని నివారించాల్సినటువంటి అవసరం మనకుంది. మన బహుజనులందరం ఏకమయ్యి మన ఓటుని మనం వినియోగించుకుందాం. మన ఓటుని దొంగతనం చేయకుండా ఈవీఎంల ద్వారాగా వాళ్ళకే ఓటు పడేటటువంటి విధానాన్ని టెక్నికల్గా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నటువంటి టెక్నాలజీ ద్వారాగా ఈ విధంగా చేస్తున్నారు. మన అందరం మేల్కొని బ్యాలెట్ పేపర్తోనే ఓటింగ్ విధానం జరగాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. రాజ్యాంగ దినోత్సవం సమానత్వంలో న్యాయమైన వాటా కావాలి అని జరుగుతున్న రాష్ట్ర సదస్సుకి బీసీ చైతన్య సమితి నుంచి ప్రెసిడెంట్ గారు అమ్మగారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేవీ రామారావు గారు, జనరల్ సెక్రటరీ గారు వాసు గారు, మరి సరలింగం గారు గుంటూరు జిల్లా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు వచ్చారు. సారు తన టీంని పరిచయం చేసి తను ఏం కోరుకుంటున్నారు, రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా అని చెప్తారు. చైతన్య సమితి ద్వారా మా యొక్క సందేశాన్ని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు గారు వినిపిస్తారు. నేను మీ చిరతనగండ్ల వాసు, బీసీ చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాను. ఈనాటికి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలైనా కూడా అగ్రకుల రాజకీయ పార్టీలు, అగ్రకుల ప్రజాస్వామ్యం, కార్పొరేట్ ప్రజాస్వామ్యం కొనసాగుతుంది. కానీ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, నిజమైన రాజ్యాంగం, నిజమైన ప్రజాస్వామ్యం ఈ భారతదేశంలో అమలు జరగటం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని కార్పొరేట్ శక్తులు మేడిపండు ప్రజాస్వామ్యంతో బహుజన వర్గాలకు రాజ్యాధికారం అందకుండా కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. 100కి 80% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు మేము కోరుకుంటున్నది నిజమైన రాజ్యాంగం. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి నిజమైన రాజ్యాంగం ఈ భారతదేశంలో అమలు జరగాలంటే బహుజన ప్రజలు రాజ్యాధికారంలోకి రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే వజ్రాయుధంతో బహుజనులు రాజ్యాధికారంలోకి వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నిజంగా 100కి 100% అమలు చేసేది ఈ భారతదేశంలో బహుజనులు మాత్రమే. అగ్రకుల పార్టీల నాయకులందరూ కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఈ రాజ్యాంగాన్ని 10% మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. ఈ 10% అమలులో 85% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే ప్రపంచంలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిన దేశంగా 2000 సంవత్సరంలో కాదు 3000 సంవత్సరాలు వచ్చినా కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగానే ఉండదు. కానీ బహుజనులు ఈ భారతదేశాన్ని పరిపాలించినప్పుడు మాత్రమే ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా భారతదేశం కొనసాగలదని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై భారత్. బేగ్ మా సివిల్ కాంట్రాక్టరు కర్నూలు నుంచి వచ్చాడు. ఈ సమానత్వము న్యాయమైన వాటా మేధావుల సదస్సుకి కర్నూలు నుంచి ముస్లిం వర్గాల నుంచి మేము ప్రతినిధి వహిస్తున్నాము. మాకు కూడా ఈ న్యాయమైన వాటా సమానత్వం కావాలని నిర్ణయించడానికి వచ్చారు. అది మాట్లాడుతున్నాం. జిల్లా నంద్యాల, నేను సివిల్ ఇంజనీర్ కాంట్రాక్టర్ని. ఇప్పుడు ఈ స్వాతంత్రం రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలైనా అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. దాని గురించి సపోర్ట్ చేయడానికి నేను కూడా నంద్యాల నుంచి వచ్చాను. లక్ష్మీపేట ఎంపీపీ, లక్ష్మీపేట మండలానికి 2095 నుంచి 2001 వరకు అడ్వకేటు, నాయకులు, ఎల్హెచ్పిఎస్కి రాష్ట్ర ప్రెసిడెంటు, అచ్చంపేట ఎంపీపీగా చేశారు. ఈ రాష్ట్ర మేధావుల సదస్సు రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలైనా సమానత్వము న్యాయమైన వాటా రాలేదు. 1959కే రావాల్సింది 2019 కూడా రావట్లేదని నిలదీస్తున్న ఈ సభకి తన యొక్క అభిప్రాయాలు చెప్పడానికి, ఈ ఉద్యమంలో, ఈ ఓటు చైతన్య ఉద్యమంలో పాల్గొనడానికి తన వచ్చారు. తన అభిప్రాయాలు తెలుసుకుంటారు. మాజీ మండలాధ్యక్షుడిని
1995 నుంచి 2001 వరకు అచ్చంపేట మండలంలో మండలాధ్యక్షుడిగా నేను పనిచేయడం జరిగింది. నాడు అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా అచ్చంపేట మండలంలో తండాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు జరిగినా కూడా మరి ఈ రోజున ఎస్సీ ఎస్టీలకి మౌలిక సదుపాయాలటువంటి విద్య వైద్యం కనీసం అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈ రోజున అనేక తండాల్లో మంచినీటి సౌకర్యం లేదు. మరి వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ అక్షరాస్యత పెంపుదల కానీ మరి ఈ వచ్చేటువంటి ప్రభుత్వాలు మరి పక్కన పెట్టడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి వెనకబడినటువంటి వర్గాలకి అందరూ కూడా ఐక్యంగా ఉండి మరి వారికి రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలని వాళ్ళు పొందాలి అనుకుంటే మరి ఈ రోజున అందరం కూడా మనం ఏకతాటిగా మరి అందరూ ఒక తాటిపై నిలబడి మన వాయిస్ని మరి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు మనం మరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఎంతోమంది గిరిజనులు మరి కుటుంబం సరిగా జరగక ఆడపిల్లల్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున రాజకీయ పరిస్థితి కూడా, రాజకీయంగా అవకాశాలు మరి గిరిజనులకు లేదు. ఉన్నటువంటి 7 ఎస్టీ ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు కూడా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనే ఉన్నాయి. మరి అక్కడ వాళ్ళే మరి రాజకీయంగా అన్ని పదవులు అనుభవిస్తున్నారు. మైదాన ప్రాంత గిరిజనులకి మరి కనీస గుర్తింపు లేదు. మరి తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేడు, ఒక ఎమ్మెల్యే కూడా లేదు, ఒక ఎంపీ సీటు కూడా లేదు. అందుకనే ఈరోజు మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని మరి ఇటు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఆ పదవుల ద్వారాగా ఒక సామాజిక న్యాయాన్ని అందరికీ మరి తెలియజేయాలి. ఈ రోజున లంబాడి నాయక్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ ఒక్క దాంట్లో కూడా నాయక్ అనేటువంటి వాళ్ళు లేరు. ఈ రోజున 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజనుల్లో ఎక్కువ జనాభా నాయకులదే. అలాంటి నాయకులకి మరి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి అది ముఖ్యంగా ప్రభుత్వం వారు ఆలోచించి ఈ నాయక్ అనేటువంటి వాళ్ళకి మరి ఎక్కువగా పల్నాడు ప్రాంతంలో ఉన్నారు, మరి అనంతపురంలో ఉన్నారు, కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి వీళ్ళకి ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ రోజున గ్రామ పంచాయతీలు మరి ఈ రోజున ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో తండాలు ఉన్నాయి. అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి తండాలని మరి మేజర్ గ్రామ పంచాయతీల్లోనే ఉన్నటువంటి నిధులు అక్కడే ఖర్చు పెట్టుకుంటూ వారే అభివృద్ధి చెందుతున్నారు తప్ప ఈ తండాలు, గూడాలు మరి వీటికి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగటం లేదు. కాబట్టి 500 జనాభా కలిగినటువంటి తండాలని ఇమ్మీడియట్లీగా పంచాయతీలుగా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి 500 జనాభా గల తండాలని పంచాయతీలుగా చేయాలని చెప్పేసి సర్వే కూడా చేయించారు. పక్క రాష్ట్రమైనటువంటి మరి తెలంగాణలో కేసీఆర్ గారు తండాలని ప్రత్యేక పంచాయతీలుగా చేసి అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి తండాలని పంచాయతీలుగా ప్రకటించనిదే గిరిజనుల అభివృద్ధి జరగదు. ఇది పూర్తిగా అయినటువంటి నినాదం. రాబోయే రోజుల్లో తండాలని పంచాయతీలుగా చేయని పరిస్థితుల్లో తండాలు కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విరమిస్తున్నానండి. నా పేరు రామకోటేశ్వరరావు నాయకు, మరి బీకామ్ బీఈడి ఎల్ఎల్బి. మరి నేను మాజీ ఎంపీపీని, తర్వాత మరి నంగారాబేరి సేవలాల్ సేనాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. ఇది అండి విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధావుల సదస్సుకి రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు రావాల్సిన సమానత్వం, న్యాయమైన మాట రాలేదు. మేధావుల నాయకత్వం ఆవశ్యకత ఉన్నది. ఓటుతో ఇది సాధించుకోవాలని నినదిస్తున్న రాష్ట్ర సదస్సుకు వచ్చిన మన ఉషా గారు, మన వైకే గారు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని మనకు తెలియపరుస్తారు. రాజ్యాంగం ఆమోదించబడి ఈ రోజుకి 1949 నవంబర్ 26న ఆనాడు మహనీయులు అంబేద్కర్
రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి చేతికి అందించడం జరిగింది. ఆ రోజుని ఇది కాన్స్టిట్యూషనల్ డేగా, రాజ్యాంగ దినోత్సవంగా ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అది చేయకముందు కూడా మనం రాజ్యాంగ దినోత్సవం కింద జరుగుతున్న ఆనవాయితీ ఉంది. అదే రోజున ఇక్కడ ఈ చర్చ పెట్టడం అనేది ఒకసారి ఒక మైలురాయి దగ్గర ఆగి, అందులోనూ 70 సంవత్సరాలు రాజ్యాంగ రచన జరిగి 70 సంవత్సరాలైన సందర్భం ఒక ముఖ్యమైన సందర్భం. ఆ 70 ఏళ్ళకి మామూలుగా ఒక 50 ఏళ్ళకి మనం ఒక మౌలికమైన మార్పు ఆశిస్తాం. 50 ఏళ్ళు దాటిపోయినాయి, 70 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకో 30 ఏళ్ళు వచ్చినా కానీ పరిస్థితి ఇలాగే ఉంటుందని అనిపించేటువంటి వాతావరణం ఉంది. మరి ఇలాంటప్పుడు రాజ్యాంగం విఫలమైందా, రాజ్యాంగాన్ని విఫలం చేశారా? కేఆర్ నారాయణ ఇంతకుముందే ఈ ప్రశ్నలు లేవనెత్తాడు. ఇప్పుడు మనం నిర్వాహకులు ఏదైతే ఈ దేశంలో రాజ్యాంగం ఇస్తున్న హామీలు, ప్రజలు దాని మీద పెట్టుకున్న ఆకాంక్షలు నెరవేర్చడం జరిగిందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్న రోజునే రాజకీయ రంగంలో మనకి 1 ఓటు 1 వాల్యూ, ఎవరైనా సరే పేదైనా ధనికైనా సరే అందరికీ ఒకే విలువ, ఒకే సమానమైన విలువ రాజ్యాంగం ఇస్తుంది. అంటే రాజకీయ సమానత్వం ఉంది, కానీ సాంఘిక లేదా సామాజిక ఆర్థిక అసమానత్వం ఈ రాజ్యాంగం హామీ ఇస్తలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, భవిష్యత్తులో రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక ఆర్థిక సమానత్వం కూడా సత్వరమే తీసుకురాకపోతే, బహుశా ఒక 10 సంవత్సరాలు అనుకోవచ్చు, సత్వరమే వెంటనే తీసుకురాకపోతే ఈ సాంఘికమైన అసమానత అగ్రకులాధిపత్యానికి, ఆర్థిక అసమానత ధనిక వర్గాధిపత్యానికి దారితీయొచ్చని ఆ మహనీయుడు ముందే చెప్పాడు. ఇవాళ మనం చూస్తున్నది ఏముందంటే అగ్రకుల ధనిక స్వామ్యమే ఉంది, మూకస్వామ్యం ఉంది తప్ప ప్రజాస్వామ్యం లేదు. మెజార్టీ వస్తే ఎవడైనా గెలుస్తాడు, మెజార్టీ సీట్లు వస్తే ఎవడైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. మహారాష్ట్రలో వాళ్ళు ఫామ్ చేయడానికి మరి దేశం మొత్తానికి నేనే ఓట్లేసి గెలిపించుకున్నానని చెప్పాడు బీజేపీ. అక్కడ ఎన్ని కుక్కముది పిందెల వ్యవహారాలు చేస్తున్నదో, ప్రజాస్వామ్యం అంటే ఎంత ఘోరంగా ఉంటుందా అనేది ఒక దాని ఏమంటారు, ఒక సస్పెన్స్ సినిమా థ్రిల్లర్ కూడా మించిపోయినటువంటి కుయుక్తులతో సాధిస్తున్నది ఏమిటి, ఒకటే మెజారిటీ అనేది ఎవరినైనా సరే ముంచో, బెదిరించో, లేదంటే వాడిని బ్లాక్మెయిల్ చేసో అధికారాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి రావటమే. అందువల్ల ఈ అధికారం, మెజారిటీ మీద అధికారం రావటం ఒక్కటే ప్రజాస్వామ్యం కాదని, బ్రూట్ మెజారిటీ నాట్ ద డెమోక్రసీ అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు. ఒక రకంగా ఒక మాట చెప్పి మహనీయుని యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను నేను. ఊరు మెజారిటీ, వాడ మైనారిటీ. మైనారిటీ వాడలో నుంచొని ఊరుని అడిగాడు అంబేద్కర్, మెజారిటీ ఊరు మాకు మానవ హక్కులు నిరాకరిస్తున్నది, మెజారిటీ నిర్ణయిస్తుంది కనుక ఆమోదించాలా, మెజారిటీకి మంచి చెట్లు చూడాలా, మెజారిటీకి మంచి చెట్లు కూడా చూడాలి. ప్రజాస్వామ్యం అనేది ఫ్యూడల్ నిరంకుశత్వానికి ఎత్తరంగా వచ్చినటువంటి ఒక ప్రజల యొక్క స్వేచ్ఛ, సమానత్వం అనే సౌభ్రతత్వం ప్రాతిపదికన ఏర్పడిందే కానీ మందని తీసుకొచ్చి మందస్వామ్యంగా, మూకస్వామ్యంగా తీసుకొస్తున్నది కాదు. 56 అడుగుల ఛాతీ కాదు, మెజార్టీని తీసుకురావడం ఒక్కటే కాదు, విలువలు ఉండాలి. విలువ లేకపోతే 56 అంగుళాలు కూడా ఒక 0 అంగుళాలకు పరిమితం అవుతుంది. దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడు ఒక సర్పంచ్ చేత ఓడించబడేంత దుర్మార్గమైన పాత్రలో ఉన్నాడని చెప్పాల్సి వస్తుంది. మహనీయుడు అంబేద్కర్ అంత ఎత్తు, అంబేద్కర్ అంత విజను, అంబేద్కర్ అంత యొక్క దృక్పథం కలిగినటువంటి దాన్ని ఇవాళ తూరికే చూస్తే అంబేద్కర్ చెప్పిన విలువలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకొని మనం ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునర్నిర్మించాలి. రాజకీయ సమానత్వమే కాకుండా ఆర్థిక, సామాజిక సమానత్వం, కులవర్గ సమానత్వం కూడా సాధించాలి అని లెసన్ తీసుకోవాలని చెప్తా ఉన్నాను. రాజ్యాంగ పరిషత్తు ప్రస్తుతం మనం అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు 70వ వార్షికోత్సవం. ఈరోజు మనం ఆ రాజ్యాంగం ఆమోదానికి జరుపుకుంటాం. అమల్లోకి వచ్చినటువంటి 50 జనవరి 26 అయినప్పటికీ గత సుమారు 70 సంవత్సరాలుగా రాజ్యాంగం అమలు జరిగినటువంటి విధానం గమనించినప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కానివ్వండి, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల్లో కానివ్వండి,
ప్రజలకి కొన్ని సదుపాయాలు హక్కులు కల్పించబడింది. ప్రజలకు కల్పించినటువంటి ఆ హక్కుల్ని ఆదేశ సూత్రాల్లో కల్పించినటువంటి సౌకర్యాలు సదుపాయాల్ని సూచన తప్పకుండా అమలు జరపవలసినటువంటి బాధ్యత రాజ్య వ్యవస్థ మీద ఉన్నది. అట్లా అమలు జరుగుతున్నదో లేదో చూస్తూ సమీక్షించవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద, అమలు జరపవలసిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ మీద. ఈ మొత్తాన్ని పరిశీలించినప్పుడు ఇప్పుడే మన పెద్దలు మూసా గారు చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని మనం ఫెయిల్ చేశామా, రాజ్యాంగం మనల్ని ఫెయిల్ చేసిందా అనే ప్రశ్న రాష్ట్రపతి లాంటి కేఆర్ నారాయణని వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి సానుకూల అంశాలంటే ప్రధానంగా ప్రజలంటే ఎవరి దేశంలో అణచబడ్డ కులాలు, శ్రామిక వర్గాలు. ఆ అణచబడ్డ కులాలకి, ఆ శ్రామిక వర్గాలకి ఆ సానుకూల అంశాలు ఉన్నట్టుగా అమలు జరిగాయా లేదా అనేదే కీలకమైన ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అవి అమలు జరిగేటటువంటి సందర్భంలో ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి, ఆ సవాళ్ళను నివారించుకోవాలని ఈ రోజున మనం రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులని బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నామో వాళ్ళ మనం తగినంత చైతన్యాన్ని, నిర్మాణాన్ని సాధించుకోవాల్సిన అవసరం మిగిలే ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాజ్యాంగాన్ని అమలు జరపాల్సిన బాధ్యత ప్రధానంగా పాలకుల మీద ఉన్నది, పరిపాలన పగ్గాలు చేతపట్టుకున్న వాళ్ళ మీద ఉన్నది. ఈ పరిపాలనా పగ్గాలు చేతపట్టుకున్న వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి దాకా ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులకి, ఆదేశిక సూత్రాలకి, దళిత బహుజనులు మైనారిటీలకి కల్పించిన సౌకర్యాలకి వ్యతిరేకమైన వాళ్ళు దాన్ని ఎంతవరకు దాన్ని కుదించాలో, వీలైతే రద్దు చేయాలో, దాన్ని విధ్వంసం చేయాలో నైపుణ్యాన్ని సంపాదించుకుంటూ ఎన్ని రకాలుగా చేయాలని రకాలుగా చేస్తూ ఉన్నారు. తాజాగా ఒక్క మంచి ఉన్నటువంటి రిజర్వేషన్ దాన్ని బొమ్ము చేయడం కోసం ఎన్ని కుతంత్రాలు, కుట్రలు, కుయుక్తులు చేస్తున్నారో చెప్పనాలు. ఇక మొత్తం రాజ్యాంగంలో ఉన్న చాలా గొప్ప సానుకూలమైన అంశం మన వర్గాలకి రిజర్వేషన్. దాన్ని దెబ్బతీయడం కోసం సాంఘిక వెనుకబాటుతనం పునాదినే లేపేసేసి ఆర్థిక వెనుకబాటుతనం, బలహీన వర్గాల ముసుగులో తాజాగా చేసిన 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాతిపదిక మార్చేశారు. ఒకసారి ప్రాతిపదిక రిజర్వేషన్లకి అంటరానితనమో సాంఘికంగా వెనుకబడతనమో పోయిన తర్వాత, ఆర్థిక అంశాన్ని ముందుకు తెచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్స్ కూడా పునాది నుండి లేపించే కుట్ర మొదలైంది, ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దళిత బహుజన మైనారిటీ వర్గాలకి సానుకూల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేసుకొని ఈ రోజున వాటిని రాబోయే రోజుల్లో పరిరక్షించుకోవడానికి, ఇంకా నూతనమైన చేర్చుకోవడానికి మనం కృషి చేయవలసిన సందర్భం. ఈ సందర్భాన్ని తక్షణమే మనం వినియోగించుకుందామని చెబుతూ ఈ సభలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. కానీ యాజ్ ఫార్ ఎస్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ కన్సర్న్, ఈ రాజ్యాంగానికి సంబంధించినంత వరకు ఏమి రాజ్యాంగం న్యాయ పరిభాష ఒకటి. ఇది చాలా మనం అందరూ గమనించవలసిన అంశం. అంటే ప్రభుత్వ పరిపాలన ఎలా నిర్వహించాలో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలో సారాంశం ఉంటుంది. ఈ సారాంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాప్టర్ 3 అండ్ చాప్టర్ 4, చాప్టర్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈ ప్రభుత్వం చాప్టర్ 4లో పెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ ఎంత ఇంపార్టెంటో చాప్టర్ 4లో రాజ్యానికి ఇవి ఆదేశాలు, రాజ్యం ఎలా నడవాలో చెప్పేటటువంటి ఆదేశాలుగా ఈ చాప్టర్ 4లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచారు. మనం ఒకసారి మనం జస్టిస్ ఎకనామిక్, జస్టిస్ పొలిటికల్, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, సౌభ్రాతృత్వం, ఇవి ఫ్రెంచ్ విప్లవాల నుండి స్వీకరించినటువంటి గొప్ప లక్ష్యాలు. ఈ లక్ష్యాలన్నీ కూడా కోసం ఈ రాజ్యాంగాన్ని మనం ఇచ్చుకుంటున్నాం. సామాజిక న్యాయం కోసం, రాజకీయ న్యాయం కోసం, ఆర్థిక న్యాయం కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల కోసం
ఈ రాజ్యాంగాన్ని మనకి ఇచ్చుకుంటున్నామని చెప్పి మొత్తం పీఠికలోనే రాజ్యాంగం సారాంశం మొత్తాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆ పీఠికలో చెప్పిన అంశాలని, ఆదేశిక సూత్రాలు చెప్పిన అంశాలని ఒక సందర్భంలో బీజేపీ గతంలో అధికారంలో ఈ రాజ్యాంగం ముఖ్యంగా అణచబడ్డ కులాల ప్రజలకి, శ్రామిక వర్గాలకు కొన్ని హక్కులు ఇచ్చింది.